గురుదేవ్. విదుర నీతి సుధా మహాభారతము 7వ అధ్యాయము 72వ శ్లోకము విదుర నీతి సుధలోని మరి యొక్క శ్లోకము. అక్రోధేన జయేత్ క్రోధ మసాదుం సాధునా జయేత్ జయేత్ కుదర్యం దానేన జయేత్ సత్యేన చ ఆనృతం. క్రోధమును శాంతము చేతను, చెడ్డతనమును మంచితనం చేతను, లోభమును దానము చేతను, అసత్యమును సత్యం చేతను గెలువవలేను అని విదురుల వారు బోధించిన మరి యొక్క నీతి పద్యము. భావం: తన కోపమే తన శత్రువు అన్న నానుడి చాలా సందర్భాల్లో రుజువు అవుతుంటుంది. రావణుడు విభూషణుడి నుంచి మాటలకు కోపగించుకొని దేశ బహిష్కారం చేశాడు. ఫలితంగా సర్వనాశనమయ్యాడు. అంబరీషుడి మీద ఆగ్రహం చూపి కృత్యను ప్రయోగించిన దుర్వాసుడు ప్రాణ రక్షణ కోసం సుదర్శన చక్రం నుండి తప్పించుకోవడం కోసము ముల్లోకాలు పరుగు పెట్టవలసి వచ్చింది. శ్రీకృష్ణదేవరాయలు తన కొడుకు మరణం వలన అప్పాజీని అపార్థం చేసుకొని అందుని చేయిస్తాడు. తరువాత పశ్చాత్తాపడిన ఏమి ప్రయోజనం? జరగాల్సిన అనర్థం జరిగిపోయింది కదా. వర్తమాన ప్రపంచంలో కూడా ఆగ్రహ అనర్థాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అహంకారపూరిత ఆగ్రహం మరింత ప్రమాదకరం. ప్రథమ కోప లక్షణం కలవారికి తొందరగా కోపం వచ్చి అంతలోనే శాంతిస్తుంది. ఉత్తముల కోపం గడ్డి పంటలా ఉంటుంది, అంటే త్వరగా చల్లారిపోతుంది. మధ్యముల కోపము కొన్ని గంటలు రోజులు ఉంటుంది. మూర్ఖుల కోపం మరణం దాకా ఉంటుంది. మరణాంతాని వైరాణి, వైరం మరణంతో ముగిసిపోతుంది, కానీ అంతవరకు మనశ్శాంతిని కరువు చేస్తుంది. కాబట్టి కోపం మానవాళికి పతనహేతువు. కోపచర్యల ఫలితాలు సరిదిద్దడానికి వీలు కాకుండా ఉంటాయి. మరి కోపాన్ని ఎలా జయించాలి? శాంతంతో జయించాలి. నిప్పుని నీరు చల్లార్చినట్లే కోపాన్ని శాంతం చల్లారుస్తుంది. శాంతం అనేది సత్వగుణము. ఇది సాత్విక ఆహారము, సత్సంగము, సద్గ్రంథ పఠనము, గురుపద సేవలతో లభిస్తుంది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు నిదానంగా నిబ్బరంగా వ్యవహరించడం వల్ల కార్యజయము కలుగుతుంది. కోపం ఒక పిశాచం లాంటిది. ఎంత త్వరగా దానిని విదుల్చుకొని బయటపడితే అంత మంచిది. కోపం అగ్ని లాంటిది. కోపాగ్ని అంటారు. అది మనకే అపకారం చేస్తుంది. ఏ కట్టెకున్న నిప్పు ఆ కట్టెనే కాలుస్తుంది. కోపాన్ని జయించిన వాడు మిత్రుల మనసులను జయించగలుగుతాడు. ఎన్ని కష్టాలు కలిగినా శాంత స్వభావులు చలించరు. తద్వారా అశాంతి కలగదు. కొందరు స్వభావరీత్యా చెడ్డవారు. వారి మనసు ఎప్పుడూ వక్రంగానే ఆలోచిస్తుంది. అందుబాటులోకి వచ్చిన వాళ్లను తేలు కాటు వేసినట్లు అకారణంగా అపకారం చేస్తారు. అపవాదులు వేస్తారు. దుష్ప్రచారాలు చేస్తారు. జగడాలు పెట్టుకుంటారు. అలాంటి స్వభావం వల్ల శత్రువులు పెరుగుతారు. అయితే ఆత్మవిచారానికి లోనైనప్పుడు తమ లోపాలను తామే గ్రహించగలుగుతారు. సరిదిద్దుకోవాలని, మంచివారమని అనిపించుకోవాలని తహతహలాడతారు. ఏది మంచిదో దానిని ప్రయత్నపూర్వకంగా చేస్తున్నప్పుడు మనోకాలుష్యము మటుమాయమవుతుంది. మంచితోనే చెడుని జయించగలము. మంచితోనే చెడ్డవారిలో మార్పు తీసుకొని రాగలము. అయితే అందుకు చాలా సహనం వెచ్చించాలి. సహనం మంచితనంలో భాగమే కదా. వ్యసనలోలుడైన భర్తతో గొడవపడి ప్రయోజనం లేదు. సహనంతో, గుణశీలంతో పరివర్తనకు ప్రయత్నించాలి. లోభి అంటే మానసిక దారిద్ర్యాన్ని అనుభవించేవాడు. ధనము ఉన్నా కటిక పేదవాడుగా నటించేవాడు. లోభికి ఖర్చు ఎక్కువ అని నానుడి. డబ్బుకి ఎంత దాసుడో అంతగా ధనలాలస అతన్ని పీడిస్తుంది. తిండికి సైతం వెచ్చించిన లోభి రోగాల బారిన పడక తప్పదు. వైద్యానికి వ్యయమయ్యే ధనాన్ని చూసి బేజారైపోతాడు. ప్రాణం కన్నా ధనమే అధికంగా భావించే లోభిని జనం దూరంగా ఉంచుతారు. వింత జంతువులా చూసి ఏవగించుకుంటారు. లోభికి ఇహమే కాదు పరమూ దక్కదు. దానాలు చేయనిదే కర్మదోషాలు పోవు. కర్మదోషాలు పోనిదే పుణ్యం లభించదు. ఇక పుణ్యలోకాలు ఎలా లభిస్తాయి? ఈ సత్యం గ్రహించి లోభి దానం ద్వారా లోపత్వాన్ని జయించాలి. ఇక సత్యమహిమ గురించి: దైవం సత్యం, మృత్యువు అంతిమ సత్యం. అసత్యం అంటే దైవదూషణతో సమానం. ప్రతి అబద్ధానికి మన పాపాల చిట్టా పెరుగుతూ ఉంటుంది. ప్రతి సత్యానికి పుణ్యాల జాబితా పెద్దదవుతుంటుంది. ధనం కన్నా పుణ్యం గొప్పది. కోట్లాది రూపాయల ఆస్తి కన్నా పట్టెడన్నం పెట్టిన పుణ్యం గొప్పది. అందుకే అన్నదానానికి మించింది లేదు అంటారు.
ఆకలి కొన్నవారికి, దాహంతో తపించేవారికి తక్షణం ఆహారం, నీరు అందించాలి. రోగిష్టివారు, కుష్టివాడైనా సరే, వికలాంగులు, వృద్ధులు, పిల్లలు, వీరికి ముందుగా అన్న సేవన చేయాలి. దాహం తీర్చాలి. అలా చేయడం అన్ని పూజలు, వ్రతాల కన్నా మేలు. సత్యదీక్ష కూడా ఆత్మను దీప్తివంతం చేస్తుంది. ఒక అబద్ధం వల్ల ఒక ప్రాణం పోవచ్చు, ఒక నిజం వల్ల ప్రాణం రక్షింపబడవచ్చు. సత్యనిష్ట అంటే సాక్షాత్తు పరమాత్మ ఆరాధనే. సత్యాన్ని నమ్మనివాడు నిజభక్తుడు ఎలా అవుతాడు? అసత్యవాది పూజను భగవంతుడు ఎలా స్వీకరిస్తాడు? అసత్యమంటే మహాదుర్గంధం, సత్యమంటే సువాసన పరిమళం. అది అందరినీ ఆకర్షిస్తుంది, చివరకు భగవంతుని కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ సత్యనిష్టను అలవర్చుకోవాలని విదురుల వారు చెప్పిన నీతి పద్యము. మరి ఒకసారి ఆ పద్యమును స్మరించుకుందాం. అక్రోధేన జయేత్ క్రోధం, అషాధం షాధునాం జయేత్. జయేత్ కదర్యం దానేన, జయేత్ సత్యేన చ ఆనృతం. క్రోధమును శాంతము చేతను, చెడ్డతనమును మంచితనము చేతను, లోభమును దానము చేతను, అసత్యమును సత్యము చేతను గెలవలేనని విదురుల వారు చెప్పిన మహాభారతంలోని నీతి పద్యము భావం. హరి ఓం తత్సత్.